Hi students, today lesson Bharata Rajyangam. Bharata Rajyangam, the Indian Constitution. The Indian Constitution. 8th class, Social Studies, Social and Political Life. సామాజిక రాజకీయ జీవితం. సామాజిక రాజకీయ జీవితం. పార్ట్ 1. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్నందున స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో డిసెంబర్ 1946లో సమావేశమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్నందున స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఇది డిసెంబర్ 1946లో సమావేశమైంది. డిసెంబర్ 1946, నవంబర్ 1949 మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది. డిసెంబర్ 1946, నవంబరు 1949 మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది. 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, గొప్ప ఆదర్శవాదంతో ఈ పనిని చేయడానికి పూనుకుంది. 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, గొప్ప ఆదర్శవాదంతో ఈ పనిని చేయడానికి పూనుకుంది. పై చిత్రంలో జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పై చిత్రం జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. రాజ్యాంగం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అది పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది. రాజ్యాంగం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటగా అది పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఒక దేశం సాధారణంగా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు గల విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది. ఒక దేశం సాధారణంగా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు గల విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాలు ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఆ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. ఆ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగం ఆ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించినది మాత్రమే కాదు. రాజ్యాంగం ఆ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది ఆ దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారములో నిండి ఉంటుంది. ఇది ఆ దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారంలో నిండి ఉంటుంది. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. 1990లో జరిగిన ఒక ప్రజా పోరాటం వలన ప్రజాస్వామ్యం ఏర్పడి 12 సంవత్సరాల వరకు, అంటే 2002 వరకు కొనసాగింది. 1990లో జరిగిన ఒక ప్రజా పోరాటం వలన
ప్రజాస్వామ్యం ఏర్పడి 12 సంవత్సరాల వరకు అంటే 2002 వరకు కొనసాగింది. అక్టోబర్ 2002లో రాజు జ్ఞానేంద్ర గ్రామాలలో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన అధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. అక్టోబర్ 2002లో రాజు జ్ఞానేంద్ర గ్రామాలలో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వ అధీనంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన అధీనంలోనికి తీసుకోవడం మొదలుపెట్టాడు. చివరకు ఫిబ్రవరి 2005లో ప్రభుత్వానికి ఆధిపత్యం వహించాడు. ఫిబ్రవరి 2005లో ప్రభుత్వానికి ఆధిపత్యం వహించాడు. నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలలో చేరారు. నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలలో చేరారు. ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం, శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం, శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది. 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఏప్రిల్ 2006లో రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినదిగా కోరాడు. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఏప్రిల్ 2006లో రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినదిగా కోరాడు. 2007లో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2007లో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది. 2007లో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది. నేపాల్ ఒక రాజరిక దేశం. 1990 నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. 1990 నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. చివరకు 2006లో రాజరికం అంతమైంది. ఇప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు ఒక నూతన రాజ్యాంగాన్ని రచించుకోవలసి వచ్చింది. నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు ఒక నూతన రాజ్యాంగాన్ని రచించుకోవలసి వచ్చింది. ఇంతకుముందు వారు దేని కొరకైతే పోరాడారో, ఒక దేశానికి ఉండవలసిన ఏ ఆదర్శాలైతే నేపాల్కి ఉండాలని కోరుకున్నారో వాటిని గత రాజ్యాంగం ప్రతిబింబించలేకపోయింది. ఇంతకుముందు వారు దేని కొరకైతే పోరాడారో, ఒక దేశానికి ఉండవలసిన ఏ ఆదర్శాలైతే నేపాల్కి ఉండాలని కోరుకున్నారో వాటిని గత రాజ్యాంగం ప్రతిబింబించలేకపోయింది. నేపాల్ రాజరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం దాని రాజ్యాంగబద్ధమైన నిబంధనలను అన్నింటినీ మార్చుకోవలసి వచ్చింది. నేపాల్ రాజరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం దాని రాజ్యాంగబద్ధమైన నిబంధనలను అన్నింటినీ మార్చుకోవలసి వచ్చింది. నేపాల్ ప్రజలు 2015లో దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. నేపాల్ ప్రజలు 2015లో దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. రాజ్యాంగం యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. రాజ్యాంగం యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం
ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు, అతని మంత్రిమండలిచే పరిపాలిస్తారు. నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు, అతని మంత్రిమండలిచే పరిపాలిస్తాడు. ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాలలో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాలలో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం మన నాయకులను ఎన్నుకుంటాము. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు, అధికారాన్ని వినియోగిస్తారు. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే రాజ్యాంగం సామాన్యంగా దీని నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రజాస్వామ్య సమాజాలలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు మన రాజ్యాంగం నియమాలను నిర్దేశిస్తుంది. ప్రజాస్వామ్య సమాజాలలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు మన రాజ్యాంగం నియమాలను నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగం వ్యక్తులందరికీ సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుందని, ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం వ్యక్తులందరికీ సమానత్వపు హక్కును హామీ ఇస్తుంది. ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులలో ఒకటైన సమానత్వపు హక్కుకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తిని ఉపయోగించకుండా చూడడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పోషించే మరొక ముఖ్యమైన విధి. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తిని ఉపయోగించకుండా చూడడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పోషించే మరొక ముఖ్య విధి. మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతాయి. మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతాయి. ప్రతి సమాజం ఈ మెజారిటీ యొక్క దౌర్జన్యానికి గురవుతుంది. మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం మైనారిటీలకు మినహాయించబడకుండా రాజ్యాంగం నియమాలను రూపొందిస్తుంది. మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం మైనారిటీలకు మినహాయించబడకుండా రాజ్యాంగం నియమాలను రూపొందిస్తుంది. మనకు రాజ్యాంగం ఉండడం వల్ల మెజారిటీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి మైనారిటీలపై పడకుండా ఉంటుంది. మనకు రాజ్యాంగం ఉండడం వల్ల మెజారిటీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి మైనారిటీలపై పడకుండా లేదా ఉండకుండా ఉంటుంది. ఒక సమూహం మరొక సమూహంపై ఆధిపత్యానికి సంబంధించినది. ఇది ఒక సమూహం మరొక సమూహంపై ఆధిపత్యానికి సంబంధించినది. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అంటారు. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అంటారు. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని అంతర సమూహాధిపత్యం అంటారు.
ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని అంతర సమూహ ఆధిపత్యం అంటారు. మనలను మనం రక్షించుకోవడానికి మనకి ఒక రాజ్యాంగం అవసరం అనేది మూడవ ముఖ్య కారణం. మనలను మనం రక్షించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం అవసరం అనేది మూడవ ముఖ్య కారణం. మన దేశం విశ్వసించే విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలను మనం తీసుకోవచ్చు. వాటి నుండి మనల్ని రక్షించడానికి రాజ్యాంగం సహాయం చేస్తుంది. మన దేశం విశ్వసించే విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలను మనం తీసుకోవచ్చు. వాటి నుండి మనల్ని రక్షించుకోవడానికి లేదా రక్షించడానికి రాజ్యాంగం సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే ప్రజలు ఈ క్రూరమైన పార్టీ రాజకీయాలపై విరక్తి కలిగి ఈ పరిస్థితులను సరిదిద్దడానికి ఒక బలమైన నియంత ఉంటే బాగుంటుందని దృఢంగా భావించవచ్చు. ఉదాహరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే ప్రజలు ఈ క్రూరమైన పార్టీ రాజకీయాలపై విరక్తి కలిగి ఈ పరిస్థితులను సరిదిద్దడానికి ఒక బలమైన నియంత ఉంటే బాగుంటుందని దృఢంగా భావించవచ్చు. దీర్ఘకాలంలో ఈ నియంతృత్వ పాలన తమ ప్రయోజనాలన్నింటికీ వ్యతిరేకంగా ఉంటుందని ఈ ఉద్రేకంలో వారు గుర్తించకపోవచ్చు. దీర్ఘకాలంలో ఈ నియంతృత్వ పాలన తమ ప్రయోజనాలన్నింటికీ వ్యతిరేకంగా ఉంటుందని ఈ ఉద్రేకంలో వారు గుర్తించకపోవచ్చు. అయితే ఒక మంచి రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చివేసే ఇటువంటి అసాధారణ భావనలను అనుమతించదు. ఒక మంచి రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చివేసే ఇటువంటి అసాధారణ భావనలను అనుమతించదు. పౌరుల హక్కులకు హామీ ఇచ్చే, వారి స్వేచ్ఛను కాపాడే నిబంధనలను ఉల్లంఘించడానికి రాజ్యాంగం సులభంగా అనుమతించదు. పౌరుల హక్కులకు హామీ ఇచ్చే, వారి స్వేచ్ఛను కాపాడే నిబంధనలను ఉల్లంఘించడానికి రాజ్యాంగం సులభంగా అనుమతించదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.